హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం సత్ శ్రీ అకాల్. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 926 బిగ్ బాస్ ఎపిసోడ్ 6 రివ్యూ. సో ఈరోజు ఎపిసోడ్ 6 స్టార్ట్ అవ్వడమే ఒక టాస్క్తో స్టార్ట్ అయింది. టాస్క్ పేరు లూప్ ద హూప్స్. బిగ్ బాస్ క్లియర్గా చెప్పారు, అందరూ చేతులు పట్టుకోవాలి, యాజ్ ఎ చైన్గా ఫామ్ అవ్వాలి. ఆ రింగ్స్ ఒకటొకటి తీసుకొని శరీరం మీద నుండి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు చైన్ బ్రేక్ అవ్వకుండా తీసుకొని వెళ్ళాలి ఆ రింగ్స్ని అని చెప్పారు. ఒక టీము ఈ టాస్క్ని పర్ఫెక్ట్ రూల్స్ ఫాలో అయి చేసింది, అది యష్మి టీమ్. ఇంకో టీము నైనిక టీము దాంట్లో లూప్ హోల్స్ వెతుకున్నారు. వాళ్ళు లూప్ హోల్స్ స్ట్రాటజీ అని చెప్తారు, బట్ నా ప్రకారం అయితే ఇది దేర్ దిమాగ్ స్ట్రాటజీ. టాస్క్ స్టార్ట్ అవ్వక ముందుకు నైనిక వాళ్ళ టీం నిఖిల్ని పిలిచి అడిగినారు కూడా, జస్ట్ హ్యాండ్స్తోని ఆ రింగ్స్ని పట్టుకోవద్దు అంతే కదా అంటే నిఖిల్ అప్పుడు చెప్పాడు కూడా, ఆ రింగ్స్ ఇట్ హ్యాస్ టు గో త్రూ యువర్ హ్యాండ్స్ అని చెప్పిండు. బట్ టాస్క్ ఆడేటప్పుడు ఈ నైనిక టీం వాళ్ళు ఏం చేశారు, స్ట్రాటజీ అని చెప్పి లూప్ హోల్స్ వెతుకొని ఆ రింగ్ని తీసుకొని షోల్డర్ టు షోల్డరే పాస్ చేస్తున్నారు. వేరే టీం ఏమో మొత్తం కాళ్ళ నుంచి చేతుల నుంచి పాస్ చేస్తుంటే వీళ్ళేమో షోల్డర్ టు షోల్డరే పాస్ చేస్తున్నారు. నిఖిల్ చూసి ఇది ఫౌల్, ఇది రాంగ్ అని చెప్పొచ్చు కదా, గమ్మునుండు. మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత మాట మార్చేసిండు అని అనిపించింది నిఖిల్. ఎందుకంటే నిఖిల్కి కూడా తెలుసు, ఆల్రెడీ చెప్పింది కూడా, ఇట్ హ్యాస్ టు గో త్రూ యువర్ హ్యాండ్స్ అని చెప్పి. దాని తర్వాత నో 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 అలా ఏం రాసి పెట్టలేదు ఈ బుక్లో, వీళ్ళు స్ట్రాటజీ యూజ్ చేశారు సో వీళ్ళే గెలిచినట్టు అని చెప్పి తర్వాత మాట మార్చేసిండు. నాకేమనిపించిందంటే ఆల్రెడీ ఒక టాస్క్ వేరే టీం వాళ్ళు గెలిచినారు, ఈ టాస్క్ వీళ్ళని గెలిపించేస్తే ఈ నిఖిల్ ఏమైనా సేఫ్ సైడ్లో ఉండొచ్చేమో అని ప్లాన్ చేస్తుండేమో. ఆ కన్నింగ్ మైండ్ కదా నిఖిల్ది, సో అలా ప్లాన్ చేసిండేమో. ఐ ఆల్సో డోంట్ నో, బట్ అనుకుంటున్నా. ఎట్ లాస్ట్ సంచాలక్ డిసిజన్ ఇస్ ఫైనల్. సో నిఖిల్ నైనిక టీంని గెలిపించిండు, వేరే టీం అప్సెట్ అయిపోయినారు, వీళ్ళేమో ఖుషిగా ఉండే. బట్ నా ప్రకారం అయితే వేరే టీమే గెలిచినట్టు. నెక్స్ట్ డే మార్నింగ్ కిరాక్ సీత వచ్చి అభయ్ నవీన్ ఇంకా ప్రేరణ ఉండే అనుకుంటా అక్కడ. సో చెప్పింది, అన్న జస్ట్ 5 minutesలో వచ్చేస్తాను, టీ ఉంది కొంచెం చూసుకోండి అని చెప్పి. అభయ్ నవీన్ ఇంకా ప్రేరణ ఓకే హెల్ప్ చేద్దాం అని అదేదో ప్రిపేర్ చేస్తున్నారు. సీత వచ్చి చూసే వరకు అది కొంచెం డిఫరెంట్ వేలో ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళు. ఏందన్నా నేను చెప్పాను కదా నేను చేసుకుంటానని, నా టాస్క్ కదా ఇది, నేను చేసుకుంటూనే ఉండే కదా, ఎందుకు చేశారు మీరు అని మొత్తం అప్సెట్ అయిపోయింది. సో దీనివల్ల మీకు ఏం అర్థమవుతుంది, వేరే వాళ్ళ పని మనం చెయ్యొద్దు, మనం హెల్ప్ చేద్దాం అనుకుంటే ఏమైనా పొరపాటు అయితే మనకే బొక్కది. ఈరోజు సెకండ్ టాస్క్ ఇటుకలు తీసి దాని మీద బ్యాలెన్స్ చేయాలి. 5 ఇటుకలు బ్యాలెన్స్ చేయాలి, ఎల్స్ బజర్ మోగే వరకు ఎవరైతే ఎక్కువ ఇటుకలు పెట్టారో వాళ్ళకి గెలిచినట్టు. సింపుల్ టాస్క్. నిఖిల్ని చూస్తే మెచ్యూర్డ్ పర్సన్ లెక్క కనిపిస్తాడు, బట్ డిసిజన్ మేకింగ్ ఇంకా ఈ సంచాలకుగా ఉన్నప్పుడు అయితే వర్స్ట్. అసలు రూల్స్ అందరు ఫాలో అవుతున్నారా లేదా, ఎవరైనా ఫౌల్ గేమ్ ఆడుతున్నారా, ఇదేం చూసలేడు. జస్ట్ లాస్ట్ వరకు ఎవరు గెలిచినారో వాళ్ళే గెలిచినారు అని చెప్పేస్తుండు. ఆడేటప్పుడు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. మన రేవంత్ ఉంటాడు, ఎట్లా లే అస్సలు ఒప్పుకోను, నేను ఇలా చేస్తే అస్సలు ఒప్పుకోను అని చెప్పేటోడు. అలా స్ట్రిక్ట్గా ఉండాలి. అలా కాకుండా ఓకే ఇట్లా కూర్చొని ఇట్లా నిలబడి ఆడండి మీరు, ఎట్ లాస్ట్ నేను చెప్తా అని చెప్పి మొత్తం గేమ్ అయిపోయిన తర్వాత వీళ్ళు గెలిచినారు అంతే అని చెప్తుండు. ఇదేందో అసలు సంచాలకంటే ఇలా ఉంటాడా. ఇంకా ఈ పృథ్వీ మంచిగా పోతుంది గేమ్, అలాంటి గేమ్ని గెలకాలని ఒక పురుగు తిరుగుతుందేమో పృథ్వీకి. మంచిగా వెళ్ళే గేమ్ని వెళ్ళి అని చెక్ చేస్తుండు. 3 టాస్కుల్లో 2 టాస్కులు గెలిచి యష్మి టీమ్ నిఖిల్ టీం నుండి ఒక మనిషిని తీసుకున్నారు, అది సోనియాని తీసుకున్నారు. సోనియా లక్ ఎలా ఉందంటే పబ్జీలో 0 kills బట్ చికెన్ డిన్నర్ వచ్చిన వాళ్ళ లెక్కనే ఉంది. బట్ గ్రేట్ డిసిజన్, నైస్ డిసిజన్. ఎందుకంటే యష్మి టీంలో స్ట్రెంగ్త్ ఉంది, ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఉన్నారు, మైండ్ గేమర్స్ ఉన్నారు, ఎట్ లాస్ట్ టాల్కేటివ్ పర్సన్ కూడా వచ్చేసింది, అంటే పాయింట్ మాట్లాడే పర్సన్ సోనియా కూడా వచ్చేసింది. బిగ్ బాస్ ఈ గెలిచిన టీంని తూనిగా బెడ్రూమ్ ఇచ్చేసిండు. కొద్దిసేపు తర్వాత నైనిక అప్సెట్ అయిపోయి, నాకు స్పోర్ట్స్మెన్షిప్ లేని వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఏ అథ్లీట్కి స్పోర్ట్మెన్షిప్ ఉండాలి అని చెప్తుంది. అబ్బా, గేమ్ ఆడేటప్పుడు రూల్స్ నీకు కూడా తెలుసు. రింగ్ గేమ్ ఆడేటప్పుడు
జస్ట్ షోల్డర్ టు షోల్డర్ పాస్ చేసినావు. అప్పుడు ఏమైంది నీ స్పోర్ట్స్‌మెన్‌షిప్? అంటే మీరు గెలిస్తే ఏమో స్ట్రాటజీ, వాళ్ళు గెలిస్తే ఏమో స్పోర్ట్స్‌మెన్‌షిప్ లేదా? కొద్దిసేపు తర్వాత బిగ్ బాస్ స్కూల్ పోరగాళ్ళకు ప్రాజెక్ట్ ఇచ్చినట్టు కొన్ని చార్ట్‌లు పంపించిండు. ఆ చార్ట్స్‌తో ఒక జెండా చేయమన్నాడు. ఆ జెండా మీద మీ టీం పేరు రాయాలి అని చెప్పిండు. నాకు పర్సనల్లీ యష్మి వాళ్ళ టీం పేరు ఇంకా కాన్సెప్ట్ నచ్చింది. పేరైతే వాళ్ళు అఖండ అని పెట్టారు. ఆ డిజైన్ కూడా బుల్ వచ్చింది. బుల్ లోపల అఖండ అని ఉంది. సో అది నాకు నచ్చింది. సెకండ్ నైనిక. నైనిక టీం కాన్సెప్ట్ నచ్చింది నాకు. లైక్ అనంతం, బిగ్ బాస్ 8 లోగో కూడా అనంతం. బట్ పేరు ఒకటే కొంచెం లెందీగా అనిపించింది. అంతు లేని వీరులు సంథింగ్ ఏదో పెట్టారు. కొంచెం లెందీగా అనిపించింది. థర్డ్ నిఖిల్ టీం. నిఖిల్ టీం కిరటమో అని చెప్పి పెట్టుకున్నారు. నాకు ఆ పేరు నచ్చలేదు. కాన్సెప్ట్ బేబక్క ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ కూడా నచ్చలేదు. నిఖిల్ డిస్కస్ చేసేటప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పాడు. లైక్ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. బట్ ఎవరైనా గెలికితేనే సునామీ కూడా వస్తుంది అని చెప్పాడు. సో ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుండేది. బిగ్ బాస్ ముగ్గురు చీఫ్లని కన్ఫెషన్ రూమ్కి పిలిచి సేమ్ ఫస్ట్ రోజు నేను ఏదైతే రివ్యూలో చెప్పానో అదే చెప్పిండు బిగ్ బాస్ కూడా. అంటే నేను ఇచ్చే రివ్యూకి అంత రెస్పెక్ట్ ఇస్తాడనమాట బిగ్ బాస్. తూనీగా రూమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే డిసిజన్ మేకర్స్. అంటే వాళ్ళకి అధికారం ఉంది ఎవరు ఏం పని చేయాలి అనేది. యష్మి ఏం చేసింది? తన కోపమో ఈగోనో మొత్తం తీసుకొని వెళ్ళి నైనిక టీం మీద వేసేసింది. మొత్తం పనులు నైనిక టీంకి చెప్పేసింది. జస్ట్ కుకింగ్ ఒకటే ఆ నిఖిల్ టీంకి ఇచ్చింది. యష్మి టీం ఏమో మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇంకో సైడ్ వేరే టీం ఏమో ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇదే సందర్భంలో కొద్దిసేపు తర్వాత అభయ్ వచ్చి నేను ఆమ్లెట్ చేసుకుంటాను అని చెప్తే సీతకి ఇక మొత్తం కోపం వచ్చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం అభయ్ మీదనే తీసినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ సీతకి అసలు పాయింటే కాదు అది. అబ్బాయికి లగ్జరీ ఉంది, తన ఇష్టం, తను చేసుకోవాలంటే చేసుకుంటాడు, ఎవరితో నేను చేపియాలంటే చేపియగలడు. బట్ తను చేసుకుందాం అనుకున్నాడు. సో వచ్చి ఆమ్లెట్ వేసుకుంటుండు. బట్ నువ్వు ఆమ్లెట్ వేసుకుంటున్నావు కదా, నువ్వు దాన్ని కడగాలి అని చెప్పడం రాంగ్ నా ప్రకారం అయితే. ఎందుకంటే దట్ ఈస్ హీజ్ లగ్జరీ, అబ్బాయి లగ్జరీ అది.